ఎందు షోడశోపచారాలతో మనసుని కడిపి మళ్ళీ పరమేశ్వరుడి దగ్గరికి తీసుకొస్తున్నాడు. ధ్యానమునందు మగ్నమైపోయాడు అనుకోండి, మనసు కదలకుండా పరమేశ్వరుణ్ణి పట్టుకుందనుకోండి, అలా ఉన్నప్పుడు పరమ సంతోషం ఇక్కడే ఉద్భుతమవుతుంది. అందుకే సంస్కృతి అన్న మాటకు అర్థం ఏమిటంటే తడి కలిగి ఉండుట అని ఒక అర్థం. ఆర్ద్రత అని. ఒక విత్తనానికి తడి తగిలింది అనుకోండి, అందులోంచి అంకురం వస్తుంది. కళకి సంస్కృతికి ఉండే గొప్పతనం ఏమిటంటే అది అవతల వారి మనస్సులో మంచి అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధిని నింపుతుంది, శాంతాన్ని నింపుతుంది. శాంతమివ్వగలిగినటువంటి వేదం ఏది? సామవేదం. అందుకే దాని పేరే సామ. సామ అన్న మాటకు అర్థం శాంతి అని. సామగానం చేస్తే వెంటనే శాంతి కలుగుతుంది అని. అందుకే సామగానం దీర్ఘంగా ఊపిరిని పట్టి చెయ్యాలి. అంత స్వరంతో సామగానం చేయడంలో ఒక్కొక్కసారి ఊపిరి బిగపట్టడం కష్టం అవుతుంది, అప్పుడు స్వరభంగం అవుతుంది. మిగిలిన వేదమంత్రాలు చదివేటప్పుడు స్వరభంగాన్ని అనుమతించారు. సామవేదం చదివేటప్పుడు కించిత్ స్వరభంగం జరిగితే దాన్ని పట్టించుకోకూడదు. ఎందుకంటే ఊపిరిని అంత దమ్ము పట్టి అంత జాగ్రత్తగా అంత దీర్ఘంగా పలుకుతారు సామవేదం దగ్గరికి వచ్చేటప్పటికి. అందుకే వేదానాం సామవేదోస్మి అంటాడు కృష్ణ భగవానుడు. వేదాలలో నేనే సామవేదాన్ని అంటాడు. ఆ సామ అంటే శాంతి. సామము పాడితే శాంతి కలుగుతుంది. అందుకే సామగానం జరుగుతోందనుకోండి, ప్రశాంతత కలుగుతుంది. సంగీతము సామవేదంలోంచి వచ్చింది. అందుకే సంగీతం యొక్క ఉత్తరక్షణ ఫలితం ఏమిటి అంటే అవతలవాడు ప్రశాంతపడతాడు. ఎవరు ప్రశాంతపడతారు అంటే ఎప్పుడూ అస్థిమితంగా ఉండేవాళ్ళు ప్రశాంతపడతారు. అందుకే ఆ సంగీతం గురించి మాట్లాడుతూ సంగీతమపి సాహిత్యం సరస్వతశ్చాస్తనద్వయం ఏకమాపాతమధురం అన్యదాలోచనామృతం. సరస్వతీదేవి యొక్క 2 స్తనములు సంగీత సాహిత్యములు. సంగీతమనబడేటటువంటి స్తనంలోంచి వచ్చేటటువంటి పాలు అవతల వాడికి ఏ విధమైనటువంటి ప్రజ్ఞ ఉన్నది అన్నదానితో సంబంధం లేకుండా సంతోషాన్ని ఇస్తాయి. అదే సాహిత్యం అయితే కొంత శక్తి ఉంటే తప్ప అర్థం చేసుకుని ఆనందాన్ని పొందలేడు. పశుర్వేత్తి శిశుర్వేత్తి వేత్తిగాన రసంఫణి. ఎప్పుడూ అస్థిమితంతో కోపంతో ఊగిపోయేటటువంటి పాము కూడా సామగానం వినపడితే ఆగిపోతుంది. అలా పడగ అలాగే పెట్టి ఆగిపోతుంది, కరవదు. అలాగే శిశుర్వేత్తి ఎప్పుడూ అస్థిమితంగా కదిలిపోతూ ఏడుస్తూ అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ అది పట్టుకుని ఇది పట్టుకుని అల్లరి చేసి అల్లరి చేసేటటువంటి పిల్లలు కూడా సామగానం వినపడితే అలా ఉండిపోతారు. అలా ఉండిపోయి ఎంతో సంతోషాన్ని పొందుతారు. ఆఖరికి బుద్ధి లేనటువంటి జీవులు కూడా అటువంటి సంగీతం వినపడుతుంటే ప్రసన్నత్వాన్ని పొందుతాయి. కారణం అది సామవేదంలోంచి రావడం, అది శాంతికారకం. ఇది భారతీయ సంగీతానికి ఉన్న గొప్పతనం. ఇది భారతీయ సంస్కృతికి పునాది. దేని కొరకు సంగీతం అంటే శాంతికారకము కావడానికి సంగీతం తప్ప అది విని మనసులో అశాంతి కలగడానికి ఇక్కడ సంగీతము సాధనము కాదు. అందుకే అటువంటి మోదకర నిగమోత్తమ, నిగమములంటే వేదములు, వేదములలో ఉత్తమము సామవేదము. అటువంటి సామవేద సారం, ఆ సామము యొక్క సారమే పరమశివుడు. అందుకే ఆయన నటరాజుగా నిలబడ్డాడనుకోండి, సమస్త కళలు ఆయన నుంచి ఉద్భవిస్తాయి. అన్ని కళలు ఆయన నుండే వచ్చాయి. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. అన్ని కళలు ఆయనలోంచి వచ్చాయి. అంత వేగంగా నృత్యం చేస్తాడని ఆయన రజోగుణ తమో గుణాలకు ఏమైనా వశపడతాడనుకుంటున్నారా? సదాశివోం, ఎల్లప్పుడూ శివుడే. పరమ ప్రశాంతంగా కళ్యాణమూర్తిగా భద్రమూర్తిగా శ్రేయోమూర్తిగా ఉంటాడు. అలా ఉండగలగడం రాశీభూతమైనటువంటి సామవేద సారము శివుడే. సామగానం పాడటం అంటే అది ఏదో కాదు, పరమశివుణ్ణి ఉపాసన చేయడమే. యాజ్ఞవల్క మహర్షి వీణ మీద అనేకమైనటువంటి రహస్యాలు చెప్పారు. ఆ రహస్యాలు చెప్తూ ఆయన ఒక మాట చెప్పారు. ఎవరైనా వీణ వాయించేటప్పుడు గురుముఖత నేర్చుకుని
స్వరం తప్పకుండా వీణ వాయిస్తూ కళ్ళు మూసుకుని తనలో తాను పరవశించగలిగిన వాడైతే ఇక వాడికి ఏ విధమైనటువంటి ఇతర ఉపాసనలు అక్కర్లేదు, వాడు పరమేశ్వరుణ్ణి చేరిపోతాడు అని నేను కాదు, యాజ్ఞవల్క మహర్షి నిర్ధారణ చేశారు. అంత గొప్పది. అందుకే అసలు ఆ వీణ చేతిలో పట్టుకున్నారనుకోండి అంతే, అది శాంతాన్ని ఇస్తుంది. కాబట్టి అటువంటి శాంతము రాశీభూతమైతే ఆయన శివుడు. అందుకని నాదతను వనిషం శంకరం, ఆ శంకరుడు మోదకర నిగమోత్తమ సామవేద సారం వారం వారం అంటే మళ్ళీ మళ్ళీ, వారం వారం అంటే వారానికి ఒకసారని కాదు. సంస్కృతంలో వారం వారం అంటే పరమ సంతోషాన్ని పొంది ఆ సామగానమే, ఆ శాంతి స్థానమే రాశీభూతమై శివుడిగా వచ్చిందని తెలుసుకుని మళ్ళీ 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 నేను నమస్కరిస్తున్నాను ఆ శివుడికి. ఆయనే నాదతనము, ఆయన తనువంతా నాదమే. ఇప్పుడు అటువంటి శివుడిలోంచి సంగీతం వచ్చింది. ఇది భారతీయ సంస్కృతి గొప్పతనం. ఎక్కడి నుంచి వచ్చింది సంగీతం అంటే అది కేవలం మనోరంజకత్వ కోసం వచ్చింది కాదు. సజ్జోజాతాది పంచవక్త్రజవర సరిగమ పదని విద్యాలోలం. లోలం అన్న మాటకు అర్థం సంస్కృతంలో వ్యతిరేకాన్ని కూడా ఇస్తుంది. లోలం అంటే ఆయన లౌల్యం పొందాడండి అంటారు. దాని మీద విపరీతమైన వ్యామోహం అన్నమాట. అది వినేటప్పటికీ ప్రసన్నుడైపోతాడు. నిజం కూడా. ఒకప్పుడు కాశీపట్టణంలో గజాసురుడు యుద్ధానికి వచ్చాడు పరమశివుడి మీద. కాశీపట్టణాన్ని పాడు చేస్తుంటే గజాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు శివుడు. ఇద్దరికి యుద్ధం జరిగింది. వీడితో యుద్ధం చేస్తూ సమయం పాడి చేసుకోవడం ఏమిటని పరమశివుడు ఆ ఏనుగు రూపంలో వచ్చాడు. త్రిశూలానికి గుచ్చి పైకెత్తి త్రిశూలాన్ని పక్కన పెట్టుకుని ధ్యానం చేసుకుంటున్నాడు. మరి ఆయన శాంతమూర్తి కదూ, ప్రశాంతంగా కూర్చున్నాడు. ఈ పైన ఏనుగు తన బరువుకి తానే త్రిశూలానికి దిగబడిపోతోంది. ఇక తెలుసుకున్నాడు నా ప్రాణాలు పోతాయని. సామవేదం గానం చేశాడు. వెంటనే పరమశివుడు ప్రసన్నుడై తలెత్తి ఇలా చూశాడు. ఎంత బాగా జరివేవురా సామవేదం అన్నాడు. సామగానం, సామం గానం చేస్తారు. సంతోషపడి చూశాడు. చూసేటప్పటికి ఆయన అన్నాడు, శంకరా నాదొక కోరిక, దీనికి రక్తం ఇప్పుడు కూడా ఇంకకూడదు, మాంసము ఎండిపోకూడదు, ఈ తోలు ఎండి గట్టిపడకూడదు, దుర్గంధభూ ఇష్టము కాకూడదు. దీన్ని నువ్వు ఎప్పుడూ కట్టుకుని కాశీపట్టణంలో తిరుగుతూ ఉండాలి. నా శరీరం వదిలేశాక తోలు ఒలిచి నువ్వు కట్టుకోవాలి. ఇది నా కోరిక అన్నాడు. తథాస్తు అన్నాడంతే. అందుకని ఏనుగు తోలు ఒలిచి కట్టుకుని కృత్తివాసేశ్వరుడన్న పేరుతో కాశీపట్టణంలో వెలిశాడు. ఇప్పటికీ మీరు ఆ శివలింగం దగ్గరికి వెడితే ఏనుగు పృష్ఠభాగం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఆ శివలింగం. కాబట్టి ఆయన మహానుభావుడై సాక్షాత్తు సంగీతమే వచ్చి రాశీభూతమై నిలబడితే ఎలా ఉంటుందో అటువంటి సామగాన సారముగా నిలబడినటువంటి శివుడు ఆ నాదమును తనువుగా పొందిన వాడికి వారం వారం మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాను. సంగీతమంతా దేని మీద ఆధారపడింది? సప్తస్వరాల మీద ఆధారపడింది. సా రి గా మా పా దా ని. ఈ 7 స్వరాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది భారతీయ సంగీతం యొక్క గొప్పతనం. ఇది భారతీయ సంస్కృతి గొప్పతనం. త్యాగరాజస్వామి అన్నారు, సద్యోజాతాది పంచవక్త్ర జ. జ అంటే సంస్కృతంలో పుట్టడం. నీరజ అన్నాను అనుకోండి, నీటి నుండి పుట్టినది తామర పువ్వు. అలా సద్యోజాతాది పంచవక్త్రజ. పరమశివుడికి 5 ముఖాలు. సజ్జోజాతము, అఘోరము, తత్పురుషము, వామదేవము, పైన ఉండేటటువంటి ముఖం ఈశానము. 5 ముఖాలు ఇలా ఉండవు ఆయనకి, బ్రహ్మగారికి ఉన్నట్టు. ఒకప్పుడు పరమశివుడు తెంపేశాడు. 5వ ముఖం పైకి ఉంటుంది, దాన్ని ఈశానం అంటారు. అది మోక్షకారకం అవుతుంది. 5 ముఖాలతో ఉంటాడు పరమశివుడు. అసలు ఈ సప్తస్వరాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా? పరమశివుని యొక్క ముఖాల్లోంచి వచ్చాయి. వేదం ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుని యొక్క ముఖంలోంచి వచ్చింది. అందుకే అపౌరుషేయము, ఎవరి చేత రచింపబడినది కాదు. శృతి, గురువుగారి దగ్గర స్వరంతో మంత్రాన్ని విని శిష్యుడు నేర్చుకుంటాడు వేదాన్ని. అంతేగాని మంత్రాలు పుస్తకాల్లో రాసుకుని చదువుకోరు ఎక్కడను. అటువంటిది వేదము ఎలా భగవంతుని యొక్క ముఖము నుండి వచ్చినదో అలాగే సంగీతమంతా కూడా ఏ 7 స్వరాల మీద ఆధారపడిందో ఆ 7 స్వరాలు పరమశివుని యొక్క 5 ముఖములు. సద్యోజాతాది పంచవక్త్రజ
సద్యోజాతము మొదలైనటువంటి 5 ముఖముల నుండి వచ్చాయి. బాగుంది. 5 ముఖముల నుండి వస్తే మరి 7 స్వరాలున్నాయిగా. ఏ స్వరం పరమశివుని యొక్క ముఖంలోంచి వచ్చింది? ఏ ముఖం పరమశివుని యొక్క ముఖంలోంచి రాకుండా ఉన్నవి 2 ఉన్నాయి. ఎందుకని? అవి పరమశివుని ముఖంలోంచి వచ్చాయి అంటే వాటికన్నా ముందు శివుడు ఉన్నాడుగా. అంటే 2 స్వరాలు ఏవో పరమశివుని యొక్క ముఖంలోంచి వచ్చినవి కావా? లేకుంటే 7 స్వరాలు పరమశివుని యొక్క 5 ముఖాల్లోంచే వస్తే ఏదైనా ఒక ముఖంలోంచి ఒకటి కన్నా ఎక్కువ స్వరాలు వచ్చాయా? అంటే దానికి ఒక ప్రధానమైన కారణం ఒకటి చెప్తారు. భారతీయ సంగీతం ఎంత గొప్పదో చెప్పడానికి. సప్తస్వరాలకి షడ్జము, రిషభము, అలాగే గాంధారము, మధ్యమము, పంచమము, దైవికము, దైవతము, నిషాదము అని 7 స్వరాలు. ఈ 7 స్వరాలనే సా రి గా మా పా దా ని అని పిలుస్తారు. ఇందులో షడ్జం చెప్పినప్పుడు షడ్జస్వరం నెమలి యొక్క అరుపులోంచి, అది చేసేటటువంటి శబ్దంలోంచి వచ్చింది అని. దానికి ఆధారం ఏది అంటే నెమలి యొక్క శబ్దం షడ్జం రావడానికి. షడ్జం తర్వాతది రిషభం. రిషభం ఎద్దు యొక్క ధ్వనిలోంచి వచ్చింది, ఎద్దు యొక్క శబ్దంలోంచి వచ్చింది అని. అలాగే గాంధారం. గాంధారం దగ్గరికి వచ్చేటప్పటికీ అది మేక యొక్క శబ్దంలోంచి వచ్చింది అని. అలాగే మధ్యమం. మధ్యమం క్రౌంచపక్షి యొక్క శబ్దంలోంచి వచ్చింది అని. పంచమం కోయిల యొక్క కూతలోంచి, కోయిల పాటలోంచి వచ్చింది, కోయిల యొక్క శబ్దంలోంచి వచ్చింది అని. దైవతం అది గుర్రం యొక్క శబ్దంలోంచి వచ్చింది ఆ స్వరము అని. నిషాదము ఏనుగు యొక్క శబ్దంలోంచి వచ్చింది అని. ఇవి 7 సా రి గా మా పా దా ని అని 7 స్వరాలుగా పిలువబడతాయి. వీటి ఆరోహణ అవరోహణే భగవంతుడి నుంచి విడిపోతే అవరోహణ, మళ్ళీ పైకి ఎక్కితే ఆరోహణ ఈశ్వరుని యందు ఐక్యమవడం. దానికి సంగీతం పనికి రావాలి అని. ఇందులో 5 స్వరాల్లో 2 స్వరాలు మాత్రం షడ్జం, పంచమం, ఈ 2 శివుని యొక్క 5 ముఖాల్లోంచి రాలేదు. మిగిలిన 5 శివుని యొక్క 5 ముఖాల్లోంచి వచ్చాయి. ఆ రెండు పరమశివుడు ఎప్పుడున్నాడో అప్పుడే ఉన్నాయి ఆ 2 స్వరాలు. అందుకే షడ్జం, పంచమం ప్రకృతి స్వరాలు, మిగిలిన 5 వికృతి స్వరాలు. వికృతి స్వరాలు శివుని యొక్క ముఖంలోంచి వచ్చాయి. ప్రకృతి స్వరాలు 2 అనాది, అవి ఎప్పుడున్నాయో ఎవ్వరికీ తెలియదు. భగవంతుడు ఎప్పుడున్నాడని నువ్వు పిలుస్తున్నావో ప్రకృతి స్వరాలు 2 కూడా సాప, ఈ 2 అలాగే అనాదిగా ఎప్పటి నుంచో ఉన్నాయి. కాబట్టి సద్యోజాతాది పంచవక్త్రజ వర సరిగమ పదని సప్తస్వర విద్యాలోలం విదలిత కాలం. కాలుణ్ణి కూడా చంపినటువంటి వాడు, కాలాతీతుడైన వాడు, యముణ్ణి కూడా చంపినటువంటి వాడైనటువంటి శివుడున్నాడే, ఆయన విమల హృదయ త్యాగరాజ పాలం. విమలమైనటువంటి మనస్సున్న త్యాగరాజుని పరిపాలించేటటువంటి నాదతను మనిషం శంకరం నమామిమే మనసా శిరస. అంటే ఇప్పుడు భారతీయ సంగీతానికి ఆధారభూతములైనటువంటి సప్తస్వరాల్లో 2 స్వరాలు ప్రకృతి స్వరాలు ఎప్పుడున్నాయి? భగవంతుడు ఎప్పుడున్నాడని నువ్వు పిలుస్తున్నావో ఆ 2 స్వరాలు కూడా అప్పుడే ఉన్నాయి. అంటే భారతీయ సంగీతము ఎంత అనాది అయినటువంటి సంగీతం. అందుకే మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఒకప్పుడు ఫ్రాన్స్ వెళ్ళారు. ఫ్రాన్స్ వెళ్ళి కచేరీ చేస్తున్నారు. చేస్తుండగా ఒక అతను ఫ్రెంచి భాషలో అప్పటికప్పుడు ఒక పాట రాశాడు. పాట రాసి బాలమురళీకృష్ణ గారికి ఇచ్చాడు. ఇచ్చి ఈ పాట పాడండి అన్నాడు. భారతీయ సంగీతంలో శాస్త్రీయ సంగీతానికి అది ఇముడుతుందా? వెంటనే ఆయన ఒకసారి రాసిన పాట చదివారు. చదివి భారతీయ సంగీతంలో సప్తస్వరాల్లోకి, రాగాలలోకి, తాళంలోకి దాన్ని తీసుకొచ్చి ఫ్రెంచి భాషలో వ్రాయబడినటువంటి దాన్ని అత్యద్భుతంగా ఆలాపన చేశారు. అద్భుతంగా గానం చేశారు. ఫ్రెంచి ప్రభుత్వం తెల్లబోయింది. ఫ్రెంచి దేశస్థులు తెల్లబోయి ఆయనకి గొప్ప బిరుదిచ్చి సత్కరించారు. భారతీయ సంగీతములోనికి ఇవ్వడనటువంటి ఇతర సంగీతము లేదు. భారతీయ సంగీతము వ్యగ్ర సంగీతములలోకి ఇవ్వడదు.
అది మన దేశ సంస్కృతి యొక్క గొప్పతనం. అటువంటి సంస్కృతికి మనం వారసులం అన్నప్పుడు ఒక త్యాగరాజస్వామికి, ఒక ముత్తుస్వామి దీక్షితారికి, ఒక శ్యామశాస్త్రికి, ఒక బాలమురళీకృష్ణ గారికి నమస్కారం చేయకుండా ఎలా ఉండగలం? అది మన గొప్పతనం. అది నాదతను మనిషం శంకరం. ఆ శంకరుడి యొక్క శరీరము నాదము. అందుకే శంకరాచార్యుల వారైతే శివానంద లహరిలో అంటారు, సంధ్యారంభ విజృంభితం అంటారు. సంధ్య అంటే చీకటి వెళ్ళిపోయి సూర్యుడు వస్తున్నాడు అనుకోండి, ఆ మధ్యలో ఉన్నటువంటి కాలంలో ఆకాశం ఎర్రబడుతుంది, ప్రాతఃసంధ్య. మధ్యాహ్నం నడినిత్తి మీదకి వస్తాడు, అప్పుడు మాధ్యాహ్నిక సంధ్య. సాయంకాలం చీకటి వస్తూ ఉంటుంది, పగటి వేళ వెళ్ళిపోతూ ఉంటుంది, అప్పుడు మళ్ళీ ఆకాశం ఎర్రబడుతుంది, అప్పుడు మళ్ళీ సాయం సంధ్య. ఏ రెండు అయినా సరే ఒక అవస్థలోంచి ఇంకొక దాంట్లోకి మారుతున్నటువంటి మధ్యకాలానికి సంధ్య అని పేరు. పగలు పూర్తయి చీకటి వస్తోంది, దోషం అంటే చీకటి అని ఒక అర్థం సంస్కృతంలో. ప్రదోషం చీకటికి ముందు వెలుతురు అస్తమిస్తున్నటువంటి కాలం. ఈ రెండిటికి మధ్యలో ఉంది కాబట్టి ప్రదోషం సంధ్యాకాలం. అటువంటి సంధ్యాకాలం ఒకటి ఉంటే తప్ప అసలు విజృంభణం అన్నది ఉండదు. సంధ్యాకాలమునందు నిశ్శబ్దం ఉంటుంది. ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్తున్నాను అనుకోండి, నేను ఉపన్యాసం ప్రారంభం చేసిన దగ్గర నుంచి ఉపన్యాసానికి మంగళం చెప్పే వరకు ఏకధాటిగా చెప్పను. ఎందుకు చెప్పను అంటే, నేను ఉపన్యాసం చెప్పాలి అంటే నా లోపల ఊపిరి ఉండాలి. ఆ ఊపిరిని వాక్కుగా వ్యయం చేస్తే మాట్లాడతాను. మాట్లాడాలి అంటే నా ఊపిరి అయిపోతుంది అనుకోండి, వాక్య నిర్మాణంలో అస్తవ్యస్తంగా ఉండకుండా ఉండడానికి అర్థ ప్రతిపాదకంగా నేను వాక్యాన్ని ఎక్కడ ఆపచ్చో చూసుకుని అక్కడ ఒక్కసారి ఆపి ఊపిరి తీసుకుంటాను. ఆ ఊపిరి తీసుకుంటున్నప్పుడు నిశ్శబ్దం ఉంటుంది, వాక్య నిర్మాణం ఉండదు, శబ్దం ఉండదు బయట. కానీ దాన్ని నిశ్శబ్దం అందరూ వాక్యమనే అంటారు. అది అప్పుడు మేము మాట్లాడుకోవచ్చా అండి అని ఎవరు అడగరు. ఆ మధ్యలో ఉన్న నిశ్శబ్దం ఉందే అది ఉపన్యాసంలోకి వెళ్ళిపోయినట్టే. ఆ నిశ్శబ్దం లేకపోతే వాక్యాన్ని నిర్మించడం కుదురుతుందా? మాట్లాడగలనా? మాట్లాడలేను. ఊపిరి తీసుకోవడానికి వ్యవధానం తీసుకుంటే మళ్ళీ లోపల నుంచి వాక్కులు పైకొస్తాయి. అలా సంధ్య మారుతుంటే కాలము నడుస్తుంటుంది. కాలము నడిస్తే శుక్లపక్షం కృష్ణపక్షం నడిచి మాసములు నడిస్తే ఋతువులు నడుస్తాయి. ఋతువులు నడిస్తే సుఖము దుఃఖము అనుభవంలోకి వస్తుంది. బయట వర్షం పడాలి, భాద్రపద మాసం పడలేదనుకోండి, అన్నం ఎలా దొరుకుతుంది? దాహం ఎలా తీరుతుంది? భూగర్భ జలాలు ఎలా నిండుతాయి? కుదరదు. అందుకని ఎప్పుడు ఏది పడాలో అది పడాలి అంటే సంధ్యల యందు కాలం మారిపోతూ ఉండాలి, నడుస్తూ ఉండాలి. ఈ నడకకి సంధ్య ప్రధానం. సంధ్యారంభ విజృంభితం అని శంకరులు అంటారు. సంధ్యాకాలంలో శివుడు నాట్యం చేస్తాడు అంటారు. ఎక్కడుంటాడు అసలు శివుడు? సంధ్య. ఊపిరికి మధ్యలో నేను ఊపిరి లోపలికి తీసుకుంటున్నప్పుడు ఆ తర్వాత నేనేం చెప్పాలన్న విషయాన్ని మనసులో ఆలోచించేసుకుని లోపలికి తీసుకున్న ఊపిరిని వాక్యంగా మార్చి మధ్య ఆవిష్కరించేస్తూ ఉంటాను. ఆ మధ్యలో ఆయన లోపల విజృంభిస్తూ ఉంటాడు. సంధ్యారంభ విజృంభితం. అది ఎప్పుడు పైకి మాట్లాడితే. సంగీతంలో అయితే శృతి స్వరము శబ్దంగా పైకొచ్చి వెనక్కిడతాయి. వెనక్కి వెళ్ళిపోయి రెండుగా ఉన్నవి ఒకటిగా మారిపోతాయి. మారిపోయి లోపల అణిగిపోతాయి. ఆ లోపల అణిగిపోయినప్పుడు ఇక్కడి నుంచే వస్తున్నటువంటి జుమ్మన్న నాదం ఒకటి ఉంటుంది. రెండు చెవులు గట్టిగా మూసుకుంటే వినపడుతుంది, మనలోంచే వస్తుంటుంది. నాదోపాసన చేసేటటువంటి విద్వాంసుడు ఏం చేస్తాడంటే, పాట పాడుతూ 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 వెనక్కి వెళ్ళిపోయి శృతిని స్వరాన్ని కలిపి నాదంలోకి తీసుకెళ్ళిపోతాడు. ఆ నాదాన్ని వింటాడు. అప్పుడు ఒక లిప్త కాలం ఆగిపోతాడు. ఆగిపోయి ఆ నాదోపాసన చేస్తాడు. ఆ నాదాన్ని ఉపాసన చేయడమే శివోపాసన. అదే ఈశ్వరోపాసనం. అందుకే కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ప్రదోష వేళలో చంద్రమౌళీశ్వరుడి యొక్క అభిషేకం చేసి చిట్ట చివర చిన్న వీణ చెవి దగ్గర పెట్టుకుని ఆ తీగలు నీటుతూ నాదోపాసన చేస్తూ ఉండేవారు. నాదోపాసనము సంగీత విద్య. దాని చేత భగవంతుణ్ణి చేరుకుంటారు. అంత గొప్ప స్థితి దేనికి ఉన్నది? భారతీయ సంగీతమునకున్నది. అందుకే అది సంస్కృతిగా వికసనాన్ని ఇస్తుంది. ఎక్కడ సంగీతాన్ని పరమ సంతోషంతో పాడుకునేటటువంటి అలవాటు ఉన్నదో
అక్కడ 2 లక్షణములు పొటమరిస్తాయి. మీరు ఎప్పుడైనా బాగా గమనించండి.